నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఏదిలాబాద్ టౌన్కి ఆనుకొని ఉన్న హెచ్ఎండిఏ ప్రాజెక్టు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, కంపెనీ డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్ అండ్ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కంపెనీలో వర్క్ చేస్తున్న సేల్స్ హెడ్ ఉన్నారు. వారి దగ్గర సార్ యొక్క పేరు అండ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మన వ్యూవర్స్ గురించి కంపెనీ యొక్క పేరు అండ్ లొకేషన్ యొక్క హైలైట్స్, ప్రైస్ విషయము అండ్ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కూడా క్లియర్గా చెప్పండి. ఎస్ అండి, నా పేరు రాము. ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత దూరం వచ్చినందుకు ఎండలో. సో నా పేరు రాము ప్రజాపతి అండి. నేను సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్లో ఉన్నటువంటి కంపెనీలో నేను సేల్స్ హెడ్గా పనిచేస్తున్నాను. సో ఇప్పటి వరకు మేము దాదాపు 30+ వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఓకే. అదేవిధంగా బెంగళూరు హైవేకి, వరంగల్ హైవేకి, విజయవాడ హైవేకి, సాగర్ హైవేకి చాలా వెంచర్స్ సేల్ చేయడం జరిగిందండి. కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి అండ్ ఇప్పుడు ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ రన్నింగ్ లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హెచ్ఎండి ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఈ వెంచర్ వేయడం జరిగింది అన్నమాట. ఓకే. మీతోనే ఈ వీడియో ముందుగా తీయించడానికి కారణం ఏంటంటే మంచి మంచి ప్లాట్స్ అనేది ఇప్పుడు కస్టమర్స్ ఉంటాయి. ఓకే. సో మంచి వెంచర్ కాబట్టి మేము లాంచింగ్ రోజే దాదాపు 50% ప్లాట్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఎందుకనంటే కస్టమర్స్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ కావాలంటారు, నార్త్ ఈస్ట్ కావాలంటారు, లేకపోతే రోడ్ దగ్గర కావాలంటారు. కాబట్టి ఇష్టం ఉన్న ప్లాట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు వీడియో చూసి వాళ్ళకి నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎస్. ఓకే. ఇప్పుడు వచ్చేసి మన వెంచర్ ఎన్ని ఎకరాలలో ఉంది అండ్ వెంచర్ ఉన్నటువంటి ఏరియా పేరు ఏందన్నది క్లియర్గా చెప్పండి. ఎస్ అండి, ప్రజెంట్ ఇది మనకి త్వరలో లాంచ్ చేయబోతున్నాము. ఓకే. ఇది 10.5 acres లో ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ వెంచర్ అండ్ రేరా నెంబర్ కూడా రాబోతున్నది. ఓకే. అదేవిధంగా దీని లొకేషన్ మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో అని చెప్పి మనం చూసుకుంటే, సో గట్కేసర్ నుంచి ముందుకు వస్తే మనకి ఎదిలాబాద్ అనే టౌన్ వస్తుంది అన్నమాట. ఓకే. సో ఎదిలాబాద్ టౌన్ కి ఆనుకొని ఈ వెంచర్ ఉంటుంది, ఇండ్లకి ఆనుకొని ఈ వెంచర్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో దీని లొకేషన్ హైలైట్స్ ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే వరంగల్ హైవేకి నుంచి 4 minutes లో మనకి ఇక్కడ రావచ్చు. అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ నుంచి 3 minutes లో మనం ఇక్కడ రావచ్చు. అండ్ మనకి ఉప్పల్ చౌరస్తా ఏదైతే ఉందో ఉప్పల్ చౌరస్తాకి వితిన్ 20 minutes లో మనం వెళ్ళిపోవచ్చు. నారాపల్లి ఫ్లైఓవర్ కూడా దగ్గరలో ఉంటాం మనం. వెరీ గుడ్ సార్. అండ్ అదే విధంగా ఇక్కడ ఎన్ని స్క్వేర్ యార్డ్లలో ఫ్లాట్స్ యొక్క సైజెస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లీగాలిటీ గురించి క్లియర్గా చెప్పండి అండ్ అదేవిధంగా ఇక్కడ వెంచర్లో ఉన్నటువంటి రేటు విషయం కూడా చెప్పండి. ఇక్కడ మనకి చూసుకుంటే 150 square yards స్టార్టింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే. 150 square yards, 167 square yards, 200 square yards వరకు ఉంటుంది. ఓకే. సో మీరు లీగాలిటీ గురించి అడుగుతారు కాబట్టి లీగల్ పార్ట్ మనం చూసుకుంటే కస్టమర్ కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తాము అండ్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాము అండ్ ఈసీ ఇస్తాము, ఎల్పీ నెంబర్ కాపీ ఇస్తాము అండ్ రేరా నెంబర్ కాపీ కూడా ఇస్తాం అన్నమాట. ఓకే. ఏదైతే నీడెడ్ డాక్యుమెంట్స్ కావాలో అన్ని డాక్యుమెంట్స్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం డెవలప్మెంట్స్ కూడా చేస్తాం అన్నమాట. ఓకే. సో డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 33 feet రోడ్స్ కానీ, లేకపోతే 30 feet రోడ్స్ కానీ, లేకపోతే 40 feet రోడ్స్ కానీ, బీటీ రోడ్స్ అండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఎలక్ట్రిసిటీ, సో డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ఏవైతే మనం చేయాలో అవన్నీ కూడా విత్ ఇన్ టైంలోనే మనం కంప్లీట్ చేస్తాం. ఓకే. దాంతోపాటు ఏదైనా ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా కంపెనీ తరఫు నుంచి? లైక్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సో డెవలప్మెంట్ స్పాట్ ఓకే, బట్ ఎమ్యూనిటీస్ గురించి కూడా చూస్తూ ఉంటారు. లైక్ కొన్ని వెంచర్లలో చూసుకుంటే క్లబ్ హౌస్ ఇవ్వడము, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు అడిషనల్గా కొన్ని ఫెసిలిటీస్ అనేది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు. కాబట్టి మన కంపెనీ తరఫు నుంచి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి ఏదైనా ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తే వాటి గురించి కూడా క్లియర్గా చెప్పండి. ఎమ్యూనిటీస్ అంటూ ఎక్స్ట్రా ఇక్కడ ఏం లేవండి. సో యాజ్ పర్ ది హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో ఇప్పటి వరకు అయితే మేమేం అనుకోలేదు ఎమ్యూనిటీ సంబంధించి. సో ఏవైతే డెవలప్మెంట్స్ మనం చేయాల్సి ఉంటుందో అవన్నీ డెవలప్మెంట్స్ కూడా ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాం. ఏది కూడా డివియేట్ కాకుండా కరెక్ట్గా చెప్తామంటున్నారు. ఓకే. అండ్ అదే విధంగా సార్ ఇక్కడ వచ్చేసి మనకి రేట్ అన్నది ఏం కోడ్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి అవుట్ రేట్ పేమెంట్లో వెళ్తే ఏం ఆప్షన్ ఉంటుంది అండ్ బ్యాంక్ లోన్ ఏమైనా ఉంటే ఒకవేళ బ్యాంక్ లోన్లో కొంటే ఏమైనా ఆప్షన్ ఉంటుంది అన్న విషయం చెప్పండి. ఎస్ అండి, యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకి కస్టమర్ డెమో ఉంటుంది అన్నమాట. ఓకే. సో కస్టమర్ డెమో అంటే ఏంటంటే లొకేషన్ గురించి, ప్రైస్ గురించి, లీగాలిటీ గురించి మొత్తం డిస్కస్ చేసిన తర్వాత సైట్ తీసుకొస్తాము. ఓకే. సో సైట్ విజిటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిన ప్లాట్ ఏదైతే ఉంటుందో
సో వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో బుకింగ్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ చేసుకోవాలి. ఆ ఓకే. ఫుల్ పేమెంట్ అనేది 45 days లో పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేసు వాళ్ళు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినట్టయితే వాళ్ళకి మేము బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ లోన్ అది మనము ఒక 50% దాకా బ్యాంక్ లోన్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి సార్, ఎవరైనా లోన్ వెళ్ళకుండా లైక్ విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్లో పేమెంట్ చేసుకుంటే ఏదైనా ఎడిషనల్ సపోర్ట్ ఉంటే సో వ్యూవర్స్ కానీ అండ్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఎడిషనల్గా హెల్ప్ అవుతుంది. అండ్ దే ఆర్ మోటివేటింగ్ విత్ లైక్ చిన్న చిన్న దాని నుంచే కొంచెం హ్యాపీగా సంతోషం, లైక్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, లేకపోతే గోల్డ్ కాయిన్ అని చెప్పేసి, లేకపోతే సిల్వర్ కాయిన్ అని చెప్పి అట్లా ఏమైనా కంపెనీ నుంచి ఉండే అవకాశం ఉంటుందా? ఎస్ అండి, ఆల్రెడీ మేము డిస్కస్ చేస్తున్నాము. సో ఎవరైతే ఫుల్ పేమెంట్ ఓకే. 15 days లో కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇద్దామని చెప్పేసి ప్లానింగ్ ఉందన్నమాట. కంపెనీ తరపు నుంచి అదొకటి ఒక Yes. ఆఫర్ కింద ప్లాన్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొకసారి మన వ్యూవర్స్ గురించి ఇక్కడ ఉన్నటువంటి రేటు విషయం క్లియర్గా చెప్పండి. సో రేట్ చూసుకుంటే ఇక్కడ మనకి 150 square yards ఉంటుంది, 167 square yards ఉంటుంది అన్నమాట. సో రేట్ వచ్చేసి ఇక్కడ 20,000 రూపాయలు ఉంటుందండి పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, 20,000 రూపీస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, మంచి Thank you so సందేహం much. ఇచ్చారు. అండ్ కంపెనీ యొక్క గుడ్ విల్ రూపంగా చాలా బాగుంది. అండ్ చాలా వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన దగ్గర వేరే వెంచర్స్ ఉందని కూడా నేను విన్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వెంచర్ అండి. ఏదైతే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి టౌన్ ఉందో ఇది వచ్చేసి మనకి ఆదిలాబాద్ టౌన్, ఔటర్ రింగ్ రోడ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్, అండ్ వరంగల్ హైవేకి 4 కిలోమీటర్ డిస్టెన్స్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది వెంచర్ అన్నది. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదా ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అండ్ లేదంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కింద అయినా ఇది ఉపయోగపడుతుందండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్నటువంటి రాము ప్రజాపతి గారి నెంబర్కి ఫోన్ చేసి ఈ వెంచర్ సంబంధించిన ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని సైట్ విజిట్ చేసి ఈ సైట్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.